లేదా దృశ్యాలు ఉండవచ్చు. దయచేసి గమనించగలరు. దేవుడి సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారంటే అది కేవలం డాక్టర్లు మాత్రమే. ఈరోజు మనిషికి ఎలాంటి రోగం వచ్చినా సరే, ఎలాంటి బాధలు వచ్చినా సరే డాక్టర్లు దేవుళ్ళై కాపాడుతున్నారు. అలాంటి డాక్టర్లని తీర్చిదిద్దే గుంటూరు మెడికల్ కాలేజ్ 30 సంవత్సరాల తర్వాత మెడ్ ఫ్యూజన్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మెడ్ ఫ్యూజన్ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అనాటమీకి సంబంధించిన మ్యూజియం గురించి ఇక్కడ మనతో డాక్టర్ కీర్తి స్మైలీ గారు, పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, మనకి డెమాన్స్ట్రేషన్ ఇస్తారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ ఎగ్జిబిషన్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? ప్రజలకు అందరికీ మెడికల్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి మా ప్రేక్షకులకి ఆర్గాన్స్ గురించి చెప్పండి. ఓకే, సో ఈ 2 బోన్స్ చూస్తున్నాం కదండి. ఈ 2 బోన్స్ మనకి ఇక్కడ హ్యాండ్ లో ఉంటాయండి. సో దీన్ని రేడియస్ అండ్ అల్నా అంటాము. అండ్ ఇది మనకి ఇక్కడ ఆర్మ్ లో ఉండే బోన్, ఇది హ్యూమరస్ అంటాము. ఇది స్కాపులా అండి. సో ఇది మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది, వీపు దగ్గర ఉండే బోన్ స్కాపులా. ఇది క్లావికల్ బోన్, దీన్ని కాలర్ బోన్ అంటారు కదా. ఇది మనకి ఇట్ సైడ్ ఉంటుంది. సో ఇది మనకి అప్పర్ లింబ్, ఇదంతా ఆర్మ్ లో ఉండే మజిల్స్, ఇవన్నీ 4 ఆర్మ్ లో ఉండే మజిల్స్. సో ఇది బైసెప్స్. మనం మామూలుగా ఇలా చెయ్యి ఇలా పెట్టి చూపించి మజిల్ చూడమంటారు కదా, సో ఆ మజిల్ అనమాట. ఇది బైసెప్స్ అంటారు. ఎందుకు బైసెప్స్ అంటారు అంటే 2 హెడ్స్ ఉంటాయి కాబట్టి బైసెప్స్ అంటారు. అలానే మనకి ఆర్మ్ లో 4 ఆర్మ్ లో ఇవన్నీ డిఫరెంట్ మజిల్స్ అండి. ప్రతి ఒక్క మజిల్ కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ఈ నేమ్స్, ఈ మజిల్స్, అలానే ఈ రెడ్ పెయింట్ వేసిన ఆర్టరీస్ అనమాట. ఇవి ఎల్లోగా ఉండేవి నర్వ్స్, ఈ బ్లూ కలర్ లో ఉండేది వీన్. వీటన్నిటి గురించి కూడా ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ లో స్టూడెంట్స్ ఈ విధంగా బాడీని డిసెక్షన్ చేసి నేర్చుకుంటారు అనమాట. ఓకే, సో ఇది లోవర్ లింబ్ అంటే థైలో ఉండే మజిల్స్, ఇవన్నీ లెగ్ లో ఉండే మజిల్స్. ఇది డియోడినం, స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగులోని ఫస్ట్ పార్ట్. ఇది ప్యాంక్రియాస్, ఇక్కడ నుంచే మనకి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇది స్ప్లీన్. సో ఇవి కిడ్నీస్, యూరేటర్, యూరినరీ బ్లాడర్ అన్నమాట. సో ఇది యుట్రస్, ఇదే గర్భసంచి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్నగా, ఇవి ఓవరీస్. ఇక్కడ నుంచి మనకి ఓవం రిలీజ్ అయ్యేది. సో ఇది టెస్టిస్, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇది. సో ఇది సేమ్ మనం చూసిన లోవర్ లింబ్, థై, లెగ్ మసిల్స్ సేమ్ స్పెసిమెన్స్. సో ఇది ఫీమర్ బోన్, ఇది థై బోన్. సో ఈ 2 మనకి లెగ్ బోన్స్. ఇవి టిబియా, ఫిబులా, ఇవి 2 లెగ్ లో ఉండే బోన్స్. ఇది పటలా అంటారు. ఇదే మన నీ బోన్, మోకాలు చిప్ప అని అందరూ మాట్లాడతారు కదా, అదే అనమాట పటలా అంటారు. సో ఇది హిప్ బోన్. ఇలాంటి హిప్ బోన్స్ 2 కలిసి ఒక సాక్రం కలిసి పెల్విస్ అవుతుంది. దీని నుంచి మనకి బేబీ డెలివరీ అనేది జరుగుతుంది. సో ఇది సేమ్ మనం ముందు చూసిన అప్పర్ లింబ్. అదే యాక్చువల్ గా రెడ్ కలర్ పెయింట్ ని మేమే వేసాము, డిఫరెన్స్ చూపించడం కోసం వేసాము. సేమ్ అప్పర్ లింబ్, లోవర్ లింబ్. సో లోవర్ లింబ్ లో కూడా సయాటిక్ నర్వ్ డిఫరెన్స్ చూపించడానికి సయాటికా పెయిన్ వస్తుంది కదా, ఈ నర్వ్ కంప్రెషన్. సో ఇది మా హెచ్ఓడి మ్యామ్ చెప్పడం వల్ల మేము బాడీని అందరికి చూపించడం కోసమే మేము దీన్ని ప్రత్యేకంగా డిసెక్ట్ చేసాం అనమాట. మనకి ఇలా అబ్డామెన్ లో ఇలా లేయర్స్ గా ఉంటుంది. 9 లేయర్స్ ఉంటాయి మొత్తం మనకి అబ్డామెన్ లో. సో స్కిన్ లేయర్, ఇది సూపర్ఫిషియల్ ఫేషియా అంటారు. ఇక్కడ ఫ్యాట్ అంతా ఉండేది అబ్డామెన్ లో. సో ఈ మజిలే మనకి 6 ప్యాక్స్ పెంచుతారు కదా, అదే అనమాట. దీన్ని రెక్టస్ అబ్డామినస్ అంటారు. సో ఈ విధంగా లేయర్స్ అన్నీ ఉంటాయి, డిఫరెంట్ లేయర్స్. ఇదే మనకి లివర్, స్టమక్, ఇదంతా ఇంటెస్టైన్స్. సో ఇదంతా అబ్డామినల్ ఆర్గాన్స్ ని కవర్ చేసే లేయర్. వీటిని పెరిటోనియం అంటాం అనమాట. ఇవన్నీ పెరిటోనియల్ ఫోల్డ్స్ ఇవి. సో ఇవి 2 లంగ్స్, మధ్యలో హార్ట్. ఇక్కడ కూడా హార్ట్ ని కవర్ చేస్తూ ఒక లేయర్ చూస్తున్నాం కదా, దీన్ని పెరికార్డియం అంటారు. ఇంకా ఇదంతా మనం ముందు చూసిన లోవర్ లింబ్ మజిల్స్. ఇది స్టమక్ అండి. సో దిస్ ఇస్ లివర్. సో ఇది హార్ట్. సో ఈ 2 లంగ్స్ ఇట్ సైడ్, ఒకటి రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్. సో ఇది టంగ్, ఇది ఎపిగ్లాటిస్, ఇది లారింగ్స్, ఇక్కడ వాయిస్ బాక్స్. ఇది స్పైనల్ కార్డ్ అండి, స్పైనల్. సో బ్రెయిన్, ఇదేమో బ్రెయిన్ విత్ స్పైనల్ కార్డ్. అది మేము సపరేట్ చేసిన స్పెసిమెన్స్. ఇది మొత్తం బ్రెయిన్ విత్ స్పైనల్. ఇది యాక్చువల్ గా మేము పెయింట్ వేసామండి. మనకి బ్రెయిన్ లో 4 లోబ్స్ ఉంటాయి. సో ఆ లోబ్స్ డిఫరెన్స్ చూపించడం కోసం మేము పెయింట్ వేసాం, లేకపోతే ఇలా పెయింట్ ఏమి ఉండదు.
ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ లో ఉన్నాం. మనతో పాటు పీజీ స్టూడెంట్ ఉన్నారు. సార్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది, ఫోరెన్సిక్ సైన్సెస్ ఎలా పనిచేయబోతుంది అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అసలు ఈ ప్రొసీజర్ ఏంటి? అసలు ఇది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఏముంది, మెయిన్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అంటే అందరికి గుర్తొచ్చేది క్రైమ్ సీన్ అన్నమాట. సో అందుకని ఇక్కడ క్రైమ్ సీన్ రిప్రజెంట్ చేసాం. ఇది ఎక్సిబిషన్ అన్నమాట. జనరల్ గా మర్డర్ కానీ ఏదైనా డెత్, అన్యూజువల్ డెత్ కానీ ఏదైనా జరిగినప్పుడు కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తారు. కేసు రీఓపెన్ చేసిన తర్వాత ఓన్లీ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే హక్కు ఉండిద్ది అన్నమాట అలా మళ్ళీ తోవడానికి. మళ్ళీ అది పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ ఫారెన్సిక్ వాళ్ళు ఇద్దరు కలిసి ఈ కేసుని నెక్స్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తారు అన్నమాట. ఇంజరీ కార్నర్ అండి. ఇంజరీ కార్నర్ లో ఇది మన బ్లెంట్ ఇంజరీ, షార్ప్ ఇంజరీ అంటే 2 టైప్స్ ఉన్నాయి. ఇది బ్లెంట్ ఇంజరీలో ఆపరేషన్ ఉంది, కంట్యూషన్ ఉంది, ఇది లాసరేషన్. ఇది బ్లెంట్ ఇంజరీ. ఇక్కడ నుంచి షార్ప్ వెపన్ తో యూస్ చేస్తాం. స్టాబ్ ఇంజరీ, కట్ థ్రోట్, ఎస్టేషన్ కట్, ఇదన్నీ షార్ప్ వెపన్స్. ఇది ఇంకా మోడల్ చేద్దాం. ఇది కూడా హ్యూమన్ బైట్ మార్క్స్, ఇంకా అది అనిమల్ బైట్ మార్క్స్ కూడా ఉంది. ఇది బుల్లెట్ ఇంజరీ. ఇది బోన్స్. ఇది బుల్లెట్ ఇంజరీ అని. ఇది స్కల్, హ్యూమన్ స్కల్, మేల్ స్కల్, ఫీమేల్ స్కల్ అని డిఫరెన్షియేషన్ కి. ఇది హ్యూమన్ బోన్, హ్యూమన్ లాంగ్ బోన్స్. ఇది అనిమల్ బోన్. హౌ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ హ్యూమన్ బోన్ అండ్ అనిమల్ బోన్ అది కూడా పెడతాం. ఇదేంటంటే లాసరేషన్ ఇంజరీ అప్పుడు బ్లెంట్ ఫోర్స్ లో, ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ ఏదో సెల్ ఫాల్ కానీ దాంట్లో లివర్ లో ఎలా లాసరేషన్ వస్తుంది అది ఒకటి. ఇది ఇంకా లివర్ లో కంట్యూషన్ వస్తుంది అది కూడా ఉంటుంది. లివర్ అట్లా అవుతుంది అట్లా. ఇది ఆల్కహాల్ కార్నర్. ఆల్కహాల్ లో ఎఫెక్ట్ ఆఫ్ లివర్ ఎలా వస్తుంది, ఇది మైక్రోనార్లర్ సిరోసిస్ అంటారు. ఇది లివర్ లో వస్తుంది. నెక్స్ట్ పాయిజన్స్ లో అనిమల్స్ పాయిజన్స్ లో స్నేక్స్ పెట్టాం. దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అని, వినామస్, నాన్ వినామస్. వినామస్ లో కోబ్రా ఉంటుంది, వైపర్ ఉంటుంది. ఇది కూడా క్రేటర్ స్నేక్ అన్నారు. ఇదన్నీ పాయిజన్స్ కార్నర్ లాగా ఇది అనిమల్ పాయిజన్స్ కి ఇది పెట్టాం. నెక్స్ట్ ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది పీజీ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ నమస్కారం. మేము పాథాలజీ డిపార్ట్మెంట్ నుంచి మ్యూజియం ఇక్కడ స్థాపించడం జరిగింది. ఎగ్జిబిషన్ లో అన్ని రకాల అవయవాలకు సంబంధించిన జబ్బులను గురించి మేము స్పెసిఫిక్స్ పెట్టడం జరిగింది. ఇది ఏషియాలో నెంబర్ 1 మ్యూజియం. ఇందులో ఇంచుమించు 3,850 నుంచి 5,000 వరకు స్పెసిమెన్స్ ఉన్నాయి. దీంట్లో అన్ని రకాల ఎలుకల పైన ఎక్స్పెరిమెంట్ చేసిన స్పెసిమెన్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటుగా ప్రతి అవయంలో ఎటువంటి ట్విన్స్ కానీ, ఇక్కడ పంజాయిన్ ట్విన్స్ ఉన్నారు, అలాగే ప్రతి విధమైన స్పెసిమెన్స్ మేము పెట్టడం జరిగింది. ఇది రేరెస్ట్ కదండి, ఒక బాయ్ బేబీకి 2 హెడ్స్ ఉన్నాయి, 2 హెడ్స్ ఉండడం, ఇటువంటి కూడా మనం పెట్టడం జరిగింది. ఇది ఇప్పటికి 30 years బ్యాక్ మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ మ్యూజియం మనకు గుంటూరు రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. కళ లేకపోవడము. ట్విన్స్ అని అంటే ఇద్దరు కలిసి పుట్టడం, ఇద్దరు అతికి పుట్టడం అలా జరిగింది. అది కూడా మనకు స్పెసిఫిక్ ఇక్కడ అందుబాటులో ఉంది, మీరు వచ్చి చూడవచ్చు.